హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేపాక్షి వ్లాగ్స్. ఈరోజు పూరీ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానని నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా బంగాళదుంపల్ని క్యారెట్ని శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే అవి ముక్కలుగా కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని నేనైతే ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నానండి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత అవి ఎంతవరకు బాయిల్ అయ్యాయి అనేది ఒక ఫోక్ ద్వారా నేను చెక్ చేసుకున్నాను. ఓకే, అవి బాయిల్ అయ్యాయి, పక్కకి తీసేసుకుందామండి. ఈ విధంగా నేను పక్కకి తీసేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఇవంతా కూడా పైన తొక్కంతా తీసేసుకుని స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పోపుకి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టొమాటోలు, అల్లం ముక్కలు, శనగపిండి, పోపు దినుసులు. అలాగే ఒక బాండి తీసుకుని తగినంత ఆయిల్ తీసుకున్నానండి. అలాగే ముందుగా పోపులన్నీ కూడా వేసేసాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా నేను ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకుని ఈ విధంగా నేను బాగా ఫ్రై చేసేస్తున్నాను. అలాగే ఈ బంగాళదుంపల క్యారెట్ ఏదైతే స్మాష్ ఉందో అది కూడా నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకుని బాగా కుక్ అవుతుంది. అలాగే శనగపిండిని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఈ విధంగా నేను లిక్విడ్ విధంగా మిక్స్ చేస్తున్నాను అనమాట. స్పూన్తో కాకుండా మన చేతితో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే అది గడ్డలుగా కట్టకుండా ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి బాయిల్ అవుతున్న ఈ కర్రీలో మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకుందాం. నా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. జ్యూసీగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా విజయవారి వండి పూరీలండి, చిట్టి పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా డెలీషియస్గా ఎంత అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకు ఎప్పుడైనా వర్క్ లోడ్ హెవీగా ఉంది అని అనుకున్నప్పుడైతే మేము ఇలా తెచ్చుకుంటామండి. ఆల్మోస్ట్ అయితే నేను హోమ్ మేడే ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉంది అని అంటే కనుక ఈ విధంగా తెచ్చుకొని ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి, ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి విషయం చెప్పాలనే ఉద్దేశంతో విజయవారి చిట్టుపూరీలు నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.